తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. ఈ నెల 6న మంత్రి హరీష్ రావు 2023-24కు గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్ధతులపై సభలో గురువారం చర్చ ప్రారంభమైంది. నేడు సమాచార, పౌర సంబంధాలు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, ఇంధన, విద్యాశాఖకు చెందిన మొత్తం 12 పద్ధతులపై చర్చ జరపనున్నారు. భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రొసీడింగ్స్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు. గుడ్ మార్నింగ్ శివ. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు తెలంగాణ వైద్య కళాశాలలో అదేవిధంగా ఆసరా పింఛను పథకం, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుబడి, పోడు భూముల సమస్యలు, గర్భిణీ స్త్రీల పథకం, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, రైతు బీమా పథకం, ఆరోగ్య లక్ష్మి పథకం, జిల్లా మరియు మండల కేంద్రాల్లో షీటీములు, బోధ్ మండలంలో డిగ్రీ కళాశాల, ఈ యొక్క ప్రశ్నలపై కూడా శాసనసభలో సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. వీరికి మంత్రులు కూడా సమాధానాలు చెప్పబోతారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ క్వశ్చన్ అవర్లో పోడు భూముల సమస్యపై కూడా చర్చ మాత్రం ఇటు విపక్షాలు అధికార పక్షం మధ్య ఆసక్తిగా జరిగేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోడు సమస్య రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో అటు ఆదివాసీలు, గిరిజనులకు మధ్య, ఇటు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో పోడు సమస్యపైనే ప్రధానంగా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై ఈరోజు శాసనసభలో గట్టిగానే ప్రశ్నించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు రైతు బీమా పథకం, రైతు బీమా సరిగా అమలు కావట్లేదని కూడా కాంగ్రెస్ పార్టీ పలుసార్లు కూడా ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో రైతు బీమా పథకంపై కూడా ఆసక్తికర చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఇప్పటికే పలు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో దానిపైన కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు తెలంగాణ శాసన మండలి సంబంధించి పద్ధతులపై చర్చ లేకపోవడంతో ఈరోజు రేపు సెలవు కూడా ఇచ్చారు. ఇక మరోవైపు శాసనసభలో ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లును కూడా శాసనసభ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా సారపాక, రాజంపేటతో పాటు మరొక మండలం చేస్తూ కూడా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మరోవైపు 2023-24 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పద్ధతులపై కూడా ఈరోజు చర్చ జరగబోతుంది. పద్ధతులపై రెండో రోజు ఓటింగ్స్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మూవ్ చేయబోతున్నారు. అనంతరం వివిధ శాఖల సంబంధించిన పద్ధతులను చర్చించి సభ ఆమోదం కూడా పెట్టబోతున్నారు. ఇందులో మున్సిపల్, ఐటీ, పరిశ్రమల పద్ధతులను మంత్రి కేటీఆర్ చర్చించి సభ ఆమోదానికి పెట్టనున్నారు. మరోవైపు కార్మిక, ఉపాధి సంక్షేమ పద్ధతులకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి చర్చించి సభకు ఆమోదం పెట్టబోతున్నారు. అదేవిధంగా అటవీ, న్యాయశాఖ, దేవాదాయ శాఖ పద్ధతులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ముందు చర్చ పెట్టబోతున్నారు. మరోవైపు విద్యుత్, ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆయా శాఖల పద్ధతులను కూడా చర్చకు పెట్టనున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ సంబంధించి సవితా ఇంద్రారెడ్డి చర్చకు తీసుకురానున్నారు. మొత్తంగా ఈ యొక్క మొత్తం 12 పద్ధతులపై కూడా ఈరోజు చర్చ జరగబోతుంది. నిన్న 12 పద్ధతులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నైట్ 11 గంటల వరకు కూడా శాసనసభ సమావేశం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న ధరణి సంబంధించిన సమస్యపై అటు అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కూడా ధరణిని రద్దు చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు చెప్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా మద్దతు తెలుపుతున్నారా అంటూ కూడా చెప్పారు. దీనిపైన పెద్ద ఎత్తున వాడివేడిగా చర్చ జరిగిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఆ సభలో ఇటు విపక్షాల అధికార పార్టీ నేతల మధ్య చర్చ వాడివేడిగానే జరిగే అవకాశం కనిపిస్తుంది. 12 పద్ధతులపై చర్చ కాబట్టి సుదీర్ఘంగానే ఈ రోజు కూడా సమావేశాలు జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది శివ.